నింపడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం. నిన్న నుంచి మాట్లాడుతున్నారు మీరు. సమైక్యాంధ్ర ఉద్యమానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంది గనక దాని కాళ్లు పట్టుకుని గుంజాలి అనేటటువంటి దానితోటి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ ఈ రోజు చేస్తున్నటువంటి దాడి అంటే మిమ్మల్ని ఎవరు అడగకూడదు. సమైక్య ఉద్యమంలో మీ పాత్ర ఏమిటి, సమైక్యం మీద మీరేంటి, మీ స్టాండ్ ఏంటి అనేటటువంటి ఎవరు అడగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది కాబట్టి నిలబడి ఉంది కనుక ఈరోజు మొదటి నుంచి ఒక పోరాటం చేస్తుంది కనుక ఇవాళ దాన్ని ఒక బూచిగా చూపించేసి సమైక్యాంధ్ర ఉద్యమం కోసం ఇది లేదు అని చెప్పేస్తే ఇక మమ్మల్ని కూడా ఎవడో అడగడు సమైక్యవాద ఉద్యమం మీద అనేటటువంటిది మీ అభిప్రాయం. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఇవాళ సమైక్య ఉద్యమానికి తూట్లు పడుస్తున్నటువంటి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేలెత్తి చూపిస్తా ఉన్నాయి. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు మీరు. మేము ఈ నెల 21వ తారీఖున విస్తృత స్థాయి సమావేశం జరిపాం ఇక్కడ ఈ కార్యాలయంలోనే. ఆ సమావేశంలో చాలా స్పష్టంగా తీర్మానం చేశాం. అందరి సూచనలతోటి సలహాలతోటి అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి తీర్మానం అదేమిటంటే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానాన్ని ఏ దశలోనూ అడ్డుకోలేకపోయిన ముఖ్యమంత్రి తీరా ప్రకటన వచ్చాక సమైక్యవాదం ఆలపించడం కంటి తుడుపు చర్యే. సమైక్యాంధ్రపై మీకు ఏ కొంచెమైనా చిత్తశుద్ధి ఉన్నా తక్షణం అసెంబ్లీని సమావేశపరిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇది తీర్మానం మేము చేసినటువంటిది. ఎప్పుడు 21వ తారీఖు చేసినటువంటి తీర్మానం ఇది. 21వ తారీఖును తీర్మానం చేసి అసెంబ్లీని సమావేశపరిచి ఏకగ్రీవంగా ముందు తీర్మానం చేయండి. అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తే ఆ కేంద్రం అక్కడ నోటో గీటో ఏదో తయారు చేస్తామని చెప్తోంది కదా, దాని కాళ్లు కట్టేసినట్టు అవుతుంది అని మేము రిక్వెస్ట్ చేశాం. ఇంత బాధ్యతాయుతంగా మేము మీకు చెప్తే మీరు ఇవాళ దాన్ని తిప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో రాజీనామా కోరుతున్నారు, రాష్ట్రపతి పాలనకి రహదారులు వేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పుడు రాజీనామాలు చేశారు? సిడబ్ల్యూసి సమావేశానికి నేను ప్రకటన వెలువడడానికి ముందు రాజీనామాలు చేశారు స్పీకర్ ఫార్మాట్ లో. అంతేకాకుండా ఎప్పుడైతే సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చిందో పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమం చేస్తున్నారో ఎన్జిఓ సంఘాలు కూడా రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారో అన్నిటికీ తల వంచి ఇవాళ వాటి అవసరాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేశారు ఎంపీగా, విజయమ్మ గారు రాజీనామా చేశారు ఎమ్మెల్యేగా, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా రాజీనామా చేశారు, ఎమ్మెల్యేలు అంతకంటే ముందే రాజీనామా చేశారు. ఏపీ ఎన్జీఓల విజ్ఞప్తిని మన్నించి నిలబడింది మేమైతే ఎన్జీఓల ఉద్యమాన్ని కూడా ఖాతరు చేయకుండా వాళ్ల మాటను కూడా లెక్క చేయకుండా రాజీనామాల జోలికి వెళ్లకుండా పదవులు పట్టుకుని ఏలాడుతూ అక్కడ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ రోజున కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామాలు చేయకుండా ఒక పక్కన ఉద్యోగాలు మానేసి జీతాలు మానేసి కడుపు కాల్చుకుని అనేక నష్టాలకి కష్టాలకి గురయ్యి సామాన్య ప్రజలు ఉద్యమం చేస్తా ఉంటే మనం ఏం చేస్తున్నాము అనేటటువంటిది ఒక్క ప్రశ్న కూడా వేసుకోకుండా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఇప్పటిదాకా నాటకాలాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజు తిరిగి విమర్శలు చేసేటటువంటి పరిస్థితి అంటే ఇంతకంటే బరితెగింపు ఇంకోటి ఉంటుందా అని చెప్పి అడుగుతున్నాం.